నా పేరు లక్ష్మి అండి. పెద్ద ఉట్టుపల్లి తిపురు మటర్ కేసు జరిగింది కదా, ఆయన చిన్న ఆయన భార్యని నేను ముగ్గురిని అన్యాయంగా రోడ్డు మీద చంపేస్తే ఆ కేసుని డబ్బులు తీసుకొని ఇన్ని కోట్లు 12 కోట్లు తీసుకొని ఆ కేసు అసలు అది చేయలేదనే కొట్టేశారండి కోర్టులో. న్యాయం అటు జరుగుతుంది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా పేర్లు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేశారు ఏలూరులో. మా నాన్నకు 2 సార్లు సూట్ జరిగింది, అయినా సమ్మర్లో వాళ్ళకి వెళ్తలా. ఇప్పటికి హైకోర్టులో ఉన్న కేసు కూడా అంతే ఉంది. సమ్మర్లో వచ్చినాయి కానీ వాళ్ళకి ఇవ్వనివ్వట్లా, ఇప్పటికి ఇవ్వట్లేదు. వాళ్ళు అవన్నీ అట్లాగే ఆపేశాడు. కేవలం మా మీదకి మాత్రమే ఒత్తిడి తెస్తున్నారు. ఇంకా ఈ 2 పిల్లలు అప్పుడు చూసే ఉంటారు వీడియోలలో, చిన్న చిన్న పిల్లలు. ఇప్పుడు మళ్ళీ న్యాయం కోసం మళ్ళీ వచ్చాం వీడియో దగ్గరికి. అప్పుడు మాకు వీడియో వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారు చాలా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళనే ఆడుకుంటున్నాం. ఏం లేదండి, ఇంకా చచ్చిపోతాం తప్ప జీవితంలో ఏం లేదు. ఇంకా ఇంకా వదలతలేదు మమ్మల్ని, ఇంకా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే సార్, మా కేసును కొట్టేసినాక మేము హైకోర్టుని వేసుకొని మళ్ళీ అక్కడ అడుక్కుంటున్నాం సార్. మా కేసు కావాలి కదా సార్. రోడ్డు మీద కాల్చి చంపేశారు మా వాళ్ళని. ఇప్పుడు ఆ కేసుకు కూడా ఇతను అడ్డుపడి వాళ్ళకి ఏమి వెళ్ళనీయకుండా చేయనీయకుండా ఎక్కడికక్కడే ఆపేసి ఉత్తన్నే ఎవరు సార్ చంపేసింది? మరి ముగ్గురిని చంపేసినప్పుడు ఎవరు చూడలేదా? రోడ్డు మీద వేసేసారు కదా చంపి. 2 కానిస్టేబుల్ ఉన్నారు, కార్ డ్రైవర్ ఉన్నారు, వాళ్ళ సాక్ష్యాలు కాదా? వాళ్ళ సాక్ష్యం పనికిరాదా? వాళ్ళ సాక్ష్యం కూడా తీసేశారు. ఇవన్నీ ఎవరు సార్ చేస్తున్నారు? భూతం గోవింద భూతం సీన్ దగ్గర డబ్బు తీసుకొని కేవలం లంచానికి అమ్ముడిపోతున్నారు. మాకు న్యాయం లేదు సార్. ఇప్పటికే ఆ కేసు గురించి ఎవ్వరు పట్టించుకుంటలేదు. కనీసం ఇప్పుడు ఉండవాలి. పెద్ద ఉట్టుపల్లిలో ముగ్గురు మా తమ్ముళ్ళని మా నాన్న చంపేసింది. ఆ కేసు మళ్ళీ రావాలి, సమన్లు జారీ అవ్వాలి, వాళ్ళందరిని అరెస్ట్ చేయాలి. మా అమ్మ ముసలమ్మ అయిపోయిందండి, ఎప్పుడు తెచ్చిపోతో తెలియదు. అంత ముసలమ్మ అయిపోయింది. కొడుకుల గురించే బతుకుతుంది. 2 కొడుకుల్ని తండ్రిని చంపేశారు, మా తండ్రిని. ఇంకేముందండి, మాకు న్యాయం జరగాలండి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, డీజీపీ గారు అందరు మాకు న్యాయం చేయాలి. హోమ్ మినిస్టర్ అంతే గారికి అందరికి నమస్కారం పెడుతున్నాం. మమ్మల్ని పోలీసులు చాలా ఏదించుతున్నారండి. ఏ శ్రీనివాస్ అన్న అతను ఊరికినే మా ఇంటి మీదకి వస్తే మేము 100కు నెంబర్కి ఫోన్ చేస్తే వచ్చాడండి. ఫోన్ నెంబర్కి ఫోన్ కొట్టాం మేము, ఎవరో మా ఇంటి మీదకి వచ్చారండి. అప్పుడు వచ్చిన అతను వాళ్ళ దగ్గర లంచాలు తీసేసుకొని ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకొస్తాడు. మా చిన్న అబ్బాయిని కూడా ఏం చేశారో తెలీదు. ఈ నక్కా సూర్యచంద్రరావు వలన మాత్రం మేము చనిపోతే ఆయన పేరే రాసుకోండి మీరు. అవతల వాళ్ళ దగ్గర లంచాలు తీసేసుకొని ఆ లండన్ నుంచి, అమెరికా నుంచి వాళ్ళ పాస్పోర్ట్లు ఎట్లా వచ్చినాయండి? ఎట్లా ఇంత ట్రిపుల్ మర్డర్ కేసు ముగ్గురు చంపేశారు. నడి రోడ్డు మీద చంపేశారు. సాక్ష్యం లేవా? విజయవాడ కోర్టులో కేసు కొట్టేతారా? ఇప్పుడు హైకోర్టులో వేసి 2 సంవత్సరాలు అయింది, సమన్లు లేవు, ఏమి లేవు వాళ్ళకి. ఇప్పుడు ఈయన 5 బుల్లెట్లు దిగినాయి, 5 రౌండ్లు షూట్ చేశారు హైదరాబాద్ లో, దానికి సమన్లు లేవు. ఆ కేసు సరూర్ నగర్ 5 సంవత్సరాల తర్వాత అరెస్ట్ చేసి మేమేదో చేసామని బొంబాయి నుంచి తెచ్చారండి. అప్పుడు ఇంకా 5 సంవత్సరాల కింద ఇంకా చిన్నవాళ్ళు పిల్లల్ని బొంబాయిలోనే వదిలేశారు. ఆయన కాళ్ళు పట్టుకున్నా ఇవ్వలేదండి. కారు ఎక్కియండి పిల్లల్ని కూడా అయితే ఆడవాళ్ళని చూడకుండా జుట్టు పట్టుకొని లాక్కెళ్తాయంట. చావా సురేష్ ఎస్ఐ జుట్టు పట్టుకొని ఎడ్చుకెళ్తామని చెప్పి తెచ్చి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో 4 రోజులు పెట్టారండి. పోలీస్ స్టేషన్ 4 రోజులు వాష్రూమ్ లేవు, మాకు స్థానాలు లేవు. ఒక రూమ్ లో పెట్టి లాక్ చేసి 4 రోజులు ఇచ్చారు నా కూతురు. ఏ శ్రీనివాస్ నేను వాళ్ళకి దండం పెట్టానండి. నేను వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకున్నాను. నా పిల్లల్ని కూడా నాతో తెచ్చుకుంటానండి అని. లేదు కుదరదు అని లాగేశారు. 67 రోజులు పోలీస్ స్టేషన్ ఎక్కడ వెళ్ళిపోయారు. హాస్పిటల్ రాకూడదు. ట్రిపుల్ మర్డర్ కేసు ముగ్గురు, నా 2 తమ్ముళ్ళు, మా నాన్న నడి రోడ్డు మీద పెద్ద ఉట్టుపల్లిలో చంపేశారు. మళ్ళీ మాకు న్యాయం జరుగుతుందని మళ్ళీ వేసాం మేము హైకోర్టు. ఇప్పుడు అది కూడా లేదు, 2 సంవత్సరాలు అవుతుంది, అది కూడా లేదు. మా చిన్న కొడుకుని ఏం చేశారు? మా చిన్న అబ్బాయికి 16 సంవత్సరాలు, 16 సంవత్సరాలకి మీద కేసు కట్టారు. మర్డర్ కేసులో ఉండడం కట్టేశారు. చిన్న పిల్లాడు కదండి, భయపడిపోయి పారిపోయాడు. ఇప్పుడు 11 సంవత్సరాలు. ఎక్కడ ఉన్నాడో కూడా మాకు తెలియదండి. ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలియదు. ఆ పిల్లడి మీద కూడా కేసు పెట్టి మమ్మల్ని చాలా ఏదించుతున్నారు ఈ పోలీసు. అడిషనల్ ఎస్పీ అయ్యాడు. ఇప్పుడు మా ఊర్లో చెప్పేస్తారు, మా జంగాల్లో ఏ మాట దాగరం. 6 కోట్లు తీసుకున్నాడు అంటే 3 కోట్లేమో అడిషనల్ ఎస్పీకి సీట్ తీసుకున్నాడు. 3 కోట్లు మన వీళ్ళందరినీ, లాయర్ని వీళ్ళందరినీ పండటానికి ఇలా చేస్తున్నాడని తెలిసింది. మా మీద అవి వచ్చినాయి. ఏమంటారు వీటిని? సమ్మన్స్ని ఎమ్మటనే జారీ చేయమని చెప్పి పోలీసులకి ఒత్తిడి తెచ్చాడు. నన్ను సూట్ చేసిన వీటిని ఆపుతున్నాడు. మళ్ళీ కేసు కొట్టేసిన తర్వాత మా అత్తగారు హైకోర్టుకి ఇచ్చింది. హైకోర్టులో ఉంటే ఆ సంబంధం కూడా ఆపేశాడు, మొత్తం ఆపేశాడు. లాస్ట్కి మా జడ్జి, ఇప్పుడు అమ్మ ఎవరైతే మా జడ్జి ఉన్నాడో ఒక వారం 10 రోజుల ముందు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి అతని దగ్గర 1.5
ఆ లోపల ఆఫీస్ ఉంటుంది కదా అయింది, దాంట్లో కూర్చొని మాట్లాడి ఏం మాట్లాడాడో తెలియదు. ఇక జడ్జి గారు కూడా మమ్మల్ని చాలా ఇదవుతున్నాడు. దోసుకుంటానికి చేసిన వాళ్ళు చేస్తున్నారు, ఇతనేమో డబ్బు దోసుకుంటూ వాళ్ళని కవర్ చేసుకుంటారు, సపోర్ట్ చేసుకుంటారు. నక్కా సూర్యచంద్రరావు అండి, అప్పుడు ఏసీపీ, ఇప్పుడేమో మాకు అడిషనల్ ఎస్పీ అండి. ఇప్పుడు ప్రస్తుతానికి అడిషనల్ ఎస్పీ ఏలూరు. ఇప్పుడు అడిషనల్ ఎస్పీకి ఆయన తర్వాత వాళ్ళ కేసు, ఆ ముగ్గురు చంపిన కేసుని ఆల్రెడీ కోర్టులో కొట్టేపిచ్చాడండి. 12 కోట్లు ఖర్చు పెట్టించి. నన్ను ఎందుకు చేస్తున్నారు ఇప్పటికీ నాకు తెలియదండి. నన్ను టార్గెట్ ఎందుకు చేస్తున్నారు అనేది ఇప్పటికీ తెలియదు. మా బాంబర్దులు అవతలోళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళకి తెలుసుంది నిజం. ఎలక్షన్లో జరిగిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని నేను ఎంత రాజకీయం అండి, అది రాజకీయం. ఆ కేసులో రాజకీయ గొడవల్లో అతను ఫస్ట్ చనిపోయిన అతను, దాని తర్వాత అదే రాజకీయం నుంచి పేర్లు చేర్చారు. కానీ అక్కడ జరిగిన వాళ్ళు ఎక్కడైతే మర్డర్ జరిగిందో అక్కడ ఉండో చెప్పిన స్టేట్మెంట్ని పక్కన పెట్టేసి మమ్మల్ని టార్గెట్ చేశారు. దాంట్లో చేసేసి అప్పటి నుంచి మమ్మల్ని అంటే మా డబ్బుల్ని దోసుకుంటానికి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోసుకుంటానికి వీళ్ళకి కావాలని బోతం గోవిందు, బోతం సీను వీళ్ళు ఇచ్చే డబ్బులకి ఆశపడి ఇక అతను ఎంత అంటే అది చేసేస్తున్నాడు అండి. అబద్ధాన్ని నిజం ముగ్గురు తప్పిన తర్వాత మరి నేను ఉన్నానుగా, రేపు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలుగుతామని నన్ను టార్గెట్ చేసేసి ఒకటికి అక్కడ షూట్ చేశారు, మళ్ళీ ఇక్కడ ఏలూరులో షూట్ చేశారు. ఇదే విషయంలో మేము అట్లానే వెళ్తున్నాం అని చేశారు. కానీ వీళ్ళని ఏం చేయలే. తర్వాత బొంబాయి వచ్చి వీళ్ళని ఏది భాస్కర్ భూషణ్ గారు చెప్పారు, మీరు వెళ్ళిపోతే మిమ్మల్ని చంపేస్తారు, మాకు తెలుసు మీరు ఏం చేయలేదు, ఏమని చేస్తే మేము వదలం, ఫస్ట్ పోలీసులు ఎస్పీ నేను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోయాం. తర్వాత నా మీద గంజాయి కేసు పెట్టి, గంజాయి కేసులో నేను ఏమన్నా ముద్దాయినంట పెట్టి అక్కడి నుంచి నన్ను తెచ్చేటప్పుడు నా కూతుర్ని, నా మిస్సెస్ని, నా కూతుర్ని, నా కొడుకుని బొంబాయి నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేసి 5 సంవత్సరాలు కోర్టుకు తిరిగారండి. మాతో పాటు వీళ్ళు కూడా తిరిగిన తర్వాత జాతకాలు చెప్తామండి, జ్యోతిషం వచ్చామండి. వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు హౌస్ స్కానింగ్ చూపిస్తున్నారు వీళ్ళని. ఇప్పుడు మాదేమో వచ్చేసింది, మాకు సమ్మన్లు పంపించారు, వీళ్ళకి సమ్మన్లు పంపిలా. సమ్మన్లు ఎందుకు రాలేదని మేము అడిగాం. డైరెక్ట్గా వెళ్ళి జడ్జి గారిని అడిగాను నేను, సార్ వీళ్ళకి ఎందుకు సమ్మన్లు రాలేదు అంటే వాళ్ళు హౌస్ స్కానింగ్ చూపిస్తుంది. ఏంటంటే 5 సంవత్సరాలు తిరిగారు, కమిటీలు కూడా అయ్యారు.